సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరికి రాజీవ్ యువశక్తి పథకాన్ని అమలు చేయాలని, కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి మాత్రమే రాజీవ్ యువశక్తి పథకాన్ని అందించాలని వారు కంకణం కట్టుకుని 6,000 కోట్ల రూపాయలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రాజీవ్ యువశక్తి పథకాన్ని అమలు చేయాలని, కాంగ్రెస్ కార్యకర్తలుగా కాకుండా ప్రతి కులంలో ఉన్న పేదవారికి అందించే కార్యక్రమం చేపట్టాలని, కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్లు రాజకీయం కోసం మాత్రమే ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్లు బాలచంద్రం, చంద్రమోహన్ రెడ్డి, నాయకులు నరసింగారావు, నవాజ్ మీరా, దేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి రాత్రి కూర్చొని స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాసుకున్నారు. ఇలా ప్రజల సొమ్ము పేదవాళ్ళకి చెందాలి. అలాంటి కార్యక్రమాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6,000 కోట్లు అప్పనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు జేబులు నింపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపుకోవడానికి 6,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటే రాష్ట్రాన్ని దివాలా దించిందని, రాష్ట్రం అప్పుడైందని చెప్పిన రేవంత్ గారు ఇలా 6 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకు పంచాలి? రాష్ట్రంలో పేదవాళ్ళు లేరా? వాళ్ళను ఐడెంటిఫై చేయకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కండువా చేసుకున్నటువంటి నాయకులకి పంచిపెట్టే కార్యక్రమాన్ని చేపట్టింది. పంచింది. అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా అది ఎన్ని వేలైనా కానీ వారికి కులాల గద్ద మనగతంగా అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా రాజీవ్ యువశక్తి స్కీమ్ని అమలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాకుండా కాంగ్రెస్ నాయకులకే జేబు నిర్దేశం చేస్తే రేపు వచ్చే సంస్థ ఎలక్షన్లలో గ్రామాన ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిందో తప్పకుండా వేరే చూపిస్తారు. గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జేబులు చైతన్యం చేస్తారు. కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దివాలా తీసినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రం ప్రజలందరూ అవేదాస్తా ఉన్నారు. ప్రతి కూడా ఒకటే వ్యక్తి చెప్పి